జిల్లా కలెక్టర్ ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో అధికారులు సిబ్బంది ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ హోలీ సంబరాలు జరుపుకున్నారు. కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ ఒకరికొకరు రంగులు పూసుకుంటూ ఆనందంగా హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ క్యాంప్ ఆఫీసులో కలెక్టర్ సతీమణి 2వ పోలీస్ బెటాలియన్ కమాండెంట్ నిఖితా పంత్ కూడా హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. డీజే పాటలకు అనుగుణంగా కలెక్టర్ ఎస్పీ స్టెప్పులేశారు. డోలు వాయించి సందడి చేశారు. ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలంతా సంతోషంగా హోలీ జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ జిల్లా ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ నుండి హోలీ శుభాకాంక్షలు. ఇప్పుడు ఈరోజు అందరు హోలీ కొంచెం చూసుకొని ఆడుకోవాలి, జాగ్రత్త ఆడుకోవాలి, ఆ న్యాచురల్ కలర్స్తో ఆడుకోవాలి. ఎవరైనా విల్లింగ్ ఉంటే వాళ్ళతో ఆడుకోవాలి, అది మనం కోరుకుంటున్నాము. దానికి మనం మొత్తం టౌన్లో మొత్తం జిల్లాలో బందోబస్తు ఏర్పాటు చేశాము. ఈ హోలీ పీస్ఫుల్గా జరగాలి మనం కోరుకుంటున్నాము. అందరికీ మళ్ళీ మన పోలీస్ డిపార్ట్మెంట్ నుండి, పోలీస్ ఫ్యామిలీ వాళ్ళ సైడ్ నుండి మీ అందరికీ హోలీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. అందరూ ఆదిలాబాద్ జిల్లా ప్రజలకి, జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి, నా తరఫు నుంచి అందరి జిల్లా ప్రజలకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మీరు అందరూ చాలా సేఫ్గా ఈరోజు హోలీ జరుపుకోవాలి. హోలీ పండుగ అంటే అందరూ కమ్యూనిటీస్ కలిసిగా ఉండాలి. ఎక్కడైనా ఏమైనా డిస్క్రిమినేషన్ లేకుండా అందరూ ఈరోజు హోలీ పండుగ జరుపుకుంటున్నాం కాబట్టి జిల్లాలో అన్ని రంగంలో జిల్లా ముందుకి కూడా ఉండాలి. ఈరోజు పోలీస్ తరఫు నుంచి కూడా అన్ని చోట్ల బందోబస్తు కూడా చేయడం జరిగింది. సో మీరు కూడా పోలీస్ అడ్మినిస్ట్రేషన్ కానీ, పోలీస్ కానీ, అడ్మినిస్ట్రేషన్ కానీ కూడా ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి. ఈరోజు ఇక్కడ నా క్యాంప్ కార్యాలయంలో ఎస్పీ గారు, నేను, తర్వాత స్థానిక ఎమ్మెల్యే గారు పాయల్ శంకర్ గారు, డీసీసీబీ చైర్మన్ గారు భోజారెడ్డి గారు, వివిధ నాయకులు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా అందరితో కూడా ఈరోజు హోలీ జరుపుకోవడం జరిగింది. మళ్ళీ ఒక్కసారి అందరూ ఆదిలాబాద్ జిల్లా ప్రజలు, వారి కుటుంబ సభ్యులు సేఫ్గా హోలీ జరుపుకోవాలి. డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఎక్కడైనా చేయకూడదు. హోలీ మన జీవితం కూడా తప్పకుండా కాపాడుకోవాలి. ఇట్లా ఎక్కడైనా మళ్ళీ అనవసరంగా సంఘటనలు అయితే మీకు కూడా ఇబ్బంది అవుతాయి, అడ్మినిస్ట్రేషన్ కానీ పోలీసు కూడా ఇబ్బంది అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ సేఫ్గా. అండ్ ఇంకొకసారి విశాఖలోని సీతమ్మ